హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ ఛానల్. నీట్ అప్లికేషన్స్లో కొంతమంది పేరెంట్స్ కొన్ని రకాలుగా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఆ డౌట్స్కు కొంత క్లారిటీ మీకు ఇద్దామని చెప్పేసి ఈ వీడియో తెచ్చేస్తూ ఉన్నాను. సో ముఖ్యంగా ఓబీసీకి సంబంధించి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ ఓబీసీ అంటే ఏంటి అన్నా, మరి మాది బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ విధంగా ఉంటాయి. మరి ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఓన్లీ ఓబీసీ వస్తుంది. సరే, ఇప్పుడు ఓబీసీ అని చెప్పేసి మేము అప్లై చేస్తాము. మరి దీని ఇంపాక్ట్ అనేది మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఏపీ, తెలంగాణలో ఏమైనా ఇష్యూస్ ఉంటాయా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్ కొంత క్లారిటీ ఇస్తాను. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు, అది కూడా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి ఈ మేజర్ ఇష్యూస్, ఒకటి ఈబీసీ, ఓబీసీ, ఇంకొకటి ఫింగర్ ప్రింట్స్ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో అది కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో చూసే ముందు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, ఓబీసీ అంటే ఈ సెంట్రల్లో ఏదైనా సరే, అది ఒక నీట్కే కాదు, జేఎంఎన్స్ అని ఎక్కడైనా సరే సెంట్రల్ విషయానికి వస్తే ఓన్లీ ఓబీసీ ఉంటుంది. మళ్ళీ అక్కడ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఉండవు. సో ఏ అప్లికేషన్ అయినా అంతే, అంటే సెంట్రల్కి సంబంధించి ఏ అప్లికేషన్ అయినా అదే విధంగా ఉంటుంది. మరి స్టేట్ కౌన్సిలింగ్కి ఇబ్బంది కాదా అని చెప్పేసి అనుకుంటే, సో గత 3-4 ఇయర్స్గా ఇది ఎలా జరుగుతుందంటే, ఓబీసీ పెట్టేసి మనం అప్లై చేస్తాం. సో అక్కడ ఏంటంటే కేటగిరీ వైజ్గా ఎంతమంది అప్లై చేస్తున్నారు, కేటగిరీ వైజ్గా ఏ విధంగా రిజల్ట్ వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అడుగుతారు. సో సెంట్రల్ ఎప్పుడు కానీ మనకు ఓబీసీ ఉంటుంది, కానీ దాంట్లో మళ్ళీ ఏబీసీ అని ఉండవు. సో అది సెంట్రల్కి సంబంధించి. ఆ సెంట్రల్లో కూడా ఇప్పుడు మన క్యాస్ట్ ఏదైతే ఉందో, ఈ క్యాస్ట్ సెంట్రల్లో రిజిస్టర్ అయితేనే ఓబీసీ కిందికి వస్తాము. మరి సెంట్రల్లో రిజిస్టర్ కాకపోతే ఏంటిది, ఇక డైరెక్ట్గా ఓపెన్ కేటగిరీ, ఓసీ అనమాట. కాబట్టి సో ఇప్పుడు మీరు ఓపెన్ పెట్టుకున్నా, ఓబీసీ పెట్టుకున్నా మనకు సెంట్రల్లోనే ఇష్యూ ఉంటుంది. కానీ ఈ స్టేట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి దీనికి సంబంధమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా క్యాస్టే తీసుకుందాం. సో ఆర్ఎక్స్ క్షత్రియ. సో ఈ ఆర్ఎక్స్ క్షత్రియ అనేది ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఏముంది అంటే బీసీడీ కింద ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ క్యాస్ట్కి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. కాబట్టి ఇప్పుడు సెంట్రల్కి వెళ్ళేసరికి మేమేమో ఏమవుతున్నాం, ఓపెన్ కేటగిరీ అవుతున్నాం. కానీ స్టేట్కి వచ్చేసరికి ఏమవుతున్నాం, బీసీడీ కిందకి వచ్చేస్తున్నాం. సో ఇది ఏ స్టేట్కి ఆ స్టేటే ఉంటుంది, కానీ మీ స్టేట్ కౌన్సిలింగ్లో దీని ఇంపాక్ట్ అనేది ఉండదు. అయ్యో అన్న, మేము ఓపెన్ కేటగిరీ పెట్టాము, మరి ఇక్కడ బీసీ అన్న, నేను అక్కడ ఓబీసీ పెట్టాను, ఇక్కడ బీసీఏ అనేది ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటే మీకు ప్రాబ్లమే కాదు. సో ఇంకొకటి, మరి కొత్త సర్టిఫికేట్ పెట్టాలా, పాత సర్టిఫికేట్ పెట్టాలా అంటే మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ పెట్టేసి మీరు అప్లై చేసుకోండి. కౌన్సిలింగ్ టైంలో దానికి సంబంధించిన అప్డేట్ రాగానే అది ఏ విధంగా అప్డేట్ చేయాలి, ఏ విధంగా ఆప్షన్ ఇస్తారనేది మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇది ఒక క్లారిటీ వచ్చింది. సరే అన్న, ఇప్పుడు ఓబీసీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. మీరు అనుకున్నట్టుగా మేము ఓబీసీ అయితే ఓబీసీ పెట్టేస్తాం, లేకపోతే జనరల్ అయితే జనరల్ పెట్టి అప్లై చేస్తాం. మరి ఇప్పుడు మా దగ్గర ఉన్న బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ దీంతో ఏమైనా యూజ్ ఉందా అంటే, ఇక్కడ సెంట్రల్ నుంచి వెళ్ళి జస్ట్ వాళ్ళు కండక్ట్ చేసింది ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కండక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. అక్కడ వరకు ఈ నీట్కి సంబంధించిన అప్లికేషను, దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఆగిపోతుంది. అంటే ఇక అది వాళ్ళ ప్రాసెస్ అయిపోయినట్టే. దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ 2 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఒకటేమో ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఇంకొక కౌన్సిలింగ్ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈసారి కామన్ కౌన్సిలింగ్ అని చెప్పేసి అన్నారు. అది పాసిబుల్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో అది పాసిబుల్ అయినా కాకపోయినా స్టేట్ కౌన్సిలింగ్కే ఉంటుంది, సెంట్రల్ కౌన్సిలింగే ఉంటుంది. ఇక మరి స్టేట్ కౌన్సిలింగ్కి వస్తే ఎక్కడ ఏ రూల్స్, తెలంగాణలో ఏ రూల్స్ అయితే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో, తమిళనాడులో ఏ రూల్స్ అయితే ఉన్నాయో వాళ్ళ రూల్స్కి తగ్గట్టుగా ఆ రిజర్వేషన్ ప్రకారంగా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మరి మీరు అన్నట్టుగా అన్న ఓపెన్ కేటగిరీ కింద నేను ఎంసీసీలో నీట్ అప్లికేషన్లో చేశాను,
ఎంసీసీ వాళ్ళు నన్ను ఓపెన్ కేటగిరీగా పరిగణించారు, మరి నేను తెలంగాణకు అప్లై చేసుకున్నప్పుడు బీసీడీని పరిగణిస్తారా? నా దగ్గర బీసీడీ సర్టిఫికేట్ తెలంగాణ గవర్నమెంట్ ఉంది, బీసీడీ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది అన్నప్పుడు మీ గవర్నమెంట్ ఏదైతే ఇష్యూ చేసిందో ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా వీళ్ళ కౌన్సిలింగ్ రూల్ ప్రకారంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మిమ్మల్ని అదే బీసీఏ కిందనో బీసీబీ కిందనో కన్సిడర్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఆ రిజర్వేషన్ని మీకు అప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి స్టేట్కు సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్కు సంబంధించిన వాళ్ళకు ఖచ్చితంగా వర్తిస్తాయి. సెంటర్ లెవెల్లో ఓన్లీ ఓబీసీ రూల్ ఒకటే ఉంది. ఆ ఓబీసీ కింద మీరు కన్వర్ట్ అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే అక్కడ ఆ రూల్ వస్తుంది. కానీ సెంట్రల్లో అంటే ఈ అన్ని స్టేట్లో కలిపి ఓబీసీ ఉంటుంది, కానీ అక్కడ బీసీ అయితే లేదు. కాబట్టి సెంట్రల్ రిజర్వేషన్ సెంట్రల్ టైప్లోనే ఉంటుంది, స్టేట్ రిజర్వేషన్ స్టేట్ టైప్లోనే ఉంటుంది. మీరు అక్కడ ఓపెన్ కేటగిరీ పెట్టేసి మరి ఇక్కడ స్టేట్కి వచ్చేసరికి మేము ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నప్పుడు ఈ 3-4 ఇయర్స్కి జరిగేది ఏంటంటే రిజల్ట్స్ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఏం చేస్తారంటే ఆయా రాష్ట్రాల వాళ్ళు ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేసుకుంటారు. తెలంగాణ వాళ్ళకి ఏపీకి తమిళనాడుకి ఈ విధంగా ఎక్కడికక్కడికి అప్లై చేసుకుంటారు. ఈ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు అడుగుతారు మీది బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, ఎస్సీనా, ఎస్టీ అని అడుగుతారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి? నాకు ఒక 560 మార్క్స్ వచ్చినాయి, 400 మార్క్స్ వచ్చినాయి, నేను బీసీఏ సర్టిఫికేట్ కలిగి ఉన్నాను, ఆ బీసీఏ సర్టిఫికేట్ నేను అప్లోడ్ చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి బీసీఏ సర్టిఫికేట్, వీళ్ళు తెలంగాణ స్టేట్కి సంబంధించిన కౌన్సిల్కి అప్లై చేశారు కాబట్టి వీళ్ళని తెలంగాణ స్టేట్ కింద పరిగణించాలి అని చెప్పేసి చెప్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? మీకు రిజల్ట్ వచ్చి మార్కులు వచ్చిన తర్వాత, ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత, అప్లై చేసిన తర్వాత జరిగే ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు బీసీఏకి, బీసీబీకి, బీసీసీకి సంబంధం లేదు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఓబీసీ కింద అప్లై చేయండి, ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఓపెన్ కేటగిరీ కింద మీరు పెట్టేసేయండి. సో ఇక నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గురించి కూడా చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరికనంటే ఎవరైతే ఓసీ క్యాస్ట్, ఇక్కడ ఓసీ క్యాస్ట్లో ఉంటారో వాళ్ళ దాంట్లో ఎవరైతే బీద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ప్రవేశపెట్టినటువంటి ఒక స్కీమ్ అనమాట ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్. అన్న నేను బీసీ మరి నాకు ఈడబ్ల్యూఎస్ ఇస్తారా అంటే లేదు, అన్న నేను ఎస్సీ నాకు ఈడబ్ల్యూఎస్ ఉంటుందా అంటే ఉండదు, అన్న నేను ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉంటానంటే ఉండదు. ఎవరైతే ఓసీ క్యాస్ట్ అయి ఉండి దాంట్లో బీద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఈడబ్ల్యూఎస్. ఈ ఈడబ్ల్యూఎస్ ఎవరికి వస్తుందంటే దానికి సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్, ల్యాండ్, దాంతోపాటు కొంత యాన్యువల్ ఇన్కమ్, ఈ విధంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎన్ని సంవత్సరాల వ్యాలిడిటీ అంటే ఏప్రిల్ నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకే వ్యాలిడిటీ, అంటే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్కి వ్యాలిడిటీ. మరి ఈ అప్లికేషన్ ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చింది కదా, మా పరిస్థితి ఏంటి? మీరు ఫిబ్రవరిలో ఉన్నారు కాబట్టి ఇది 24-25 కిందికి రాదు, 24-25 కిందికి రాదు. మరి దేని కిందికి వస్తుంది? 23-24 అంటే గడిచిన సంవత్సరం ఆ ఫైనాన్షియల్ అకాడమిక్ కిందికే వస్తుంది. మీ దగ్గర అదే సర్టిఫికేట్ ఉంటుంది, మీరు అదే అప్లై చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అడుగుతారు, సో మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారు కదా, మీరు ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఫైనాన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతారు. ఎప్పుడు అడుగుతారు సార్? స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అడుగుతారు. ఒకవేళ మీరు కనుక ఎంసీసీ అంటే ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సినప్పుడు మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ కనుక ఉంటే అప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు. సో అది ఎప్పుడు అడుగుతారు? నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు May 5th రోజు ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక 15 days తర్వాత రిజల్ట్ వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంత ప్రాసెస్ అయిన తర్వాత మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే జూన్ లాస్ట్ వీక్లో లేకపోతే జూలై ఫస్ట్ వీక్లో అప్పుడెప్పుడో కౌన్సిలింగ్ జరుగుతుంది. మరి జూలై అంటే ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కిందికి వస్తుంది. అప్పుడు తీసుకొని ఆ కౌన్సిలింగ్లో అంటే మనం కౌన్సిలింగ్ పార్టిసిపేషన్ టైంలో అప్పుడు ఈడబ్ల్యూఎస్ కలిగి ఉంటే ఈడబ్ల్యూఎస్ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి అయ్యో అప్లికేషన్లో మేము ఇది పెట్టాము దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి మీకు ఒకవేళ ఓబీసీ ఎలిజిబిలిటీ ఉంటే ఓబీసీ అని అప్లై చేయండి, ఓబీసీ ఎలిజిబిలిటీ లేకపోతే ఓపెన్ కేటగిరీ పెట్టండి. సో దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్ అంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా ఇక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ రిజర్వేషన్స్ ప్రకారంగా
రాగానే మళ్ళీ మనకు ఆయా రిజర్వేషన్స్ వర్తిస్తాయి, ఆయా కోటాలు కూడా వర్తిస్తాయి. కాబట్టి సో దానికి సంబంధించిన క్లారిటీ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగినన్ని రోజులు మీకు దానిపైన నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి దాని గురించి టెన్షన్ లేదు. ఇంకొక డౌట్ అన్న, ఫింగర్ ప్రింట్స్ అడుగుతున్నారు కదా. ఈ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో 10 ఫింగర్ ప్రింట్స్, ఒకసారి మీకు ఇక్కడ ఒక పేపర్ తీసుకుంటున్నానండి. ఇది ఒక పేపర్ అనుకుందాం. ఈ పేపర్ మనం ఏం చేస్తాం, 10 ఫింగర్స్ ఇక్కడ ఎట్లయితే చూపిస్తున్నానో 10 ఫింగర్స్ ఇలా పెట్టేసేయండి. ఈ 10 ఫింగర్స్కి యాస్టీస్గా ఇక్కడ మనకు స్టాంప్ ప్యాడ్ ఉంటుంది కదా, ఈ స్టాంప్ ప్యాడ్ని ఇలా పెట్టేసింది. ఇక్కడ దీనికి స్టాంప్ ప్యాడ్ పెట్టేసి ఆ ఇంక్ని పెట్టేసి ఒక వైట్ పేపర్ పైన మీరు ఎట్ ఏ టైం 10 ఫింగర్స్ని పెట్టేసి ఏదైతే వైట్ పేపర్ ఉంటుందో దాన్ని నీట్గా స్కాన్ చేసి దాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి మెమొరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా రెడ్యూస్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి అన్న, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నారు కదా. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద నేమ్ ఉన్ను డేట్ ఆఫ్ బర్త్ రావాలా లేకపోతే డేట్ రావాలా? డేట్ ఆఫ్ బర్త్ కాదండి, ఏ రోజైతే మీరు ఫోటో దిగుతున్నారో. సో ఇవాళ నేను ఫోటో దిగాను, సో నా ఫోటో ఏ రోజు దిగాను, 24/10 లేకపోతే ఇయర్ అయినా మంత్ అయినా ఎలా అయినా పర్లేదు. ఏ రోజైతే మీరు ఫోటో దిగుతున్నారో ఆ ఫోటో దిగినటువంటి డేట్ని మెన్షన్ చేయాలి, దాంతోపాటు మీ నేమ్ని మెన్షన్ చేయాలి. అన్న పొరపాటున నేను డేట్ మెన్షన్ చేయలేదు, ఏమన్నా అవుతుందంటే ఏం కాదు. అన్న నేను పొరపాటున నేమ్ మెన్షన్ చేయలేదు, ఏమన్నా అవుతుందంటే ఏం కాదు. సో దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు మెయిల్స్ వస్తాయి, ఎస్ఎంఎస్లు వస్తాయి. సో దాని ప్రకారంగా అండ్ క్వెరీస్ ఉంటే మనం అప్డేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా అప్లై చేయండి. స్టిల్ ఇంకా ఏమన్నా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని మరింత మెరుగైన సమాచారం మీకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకొక విషయం, jaypalande.com అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్టేట్లో జరిగే కౌన్సిలింగు, ఏపీ, తెలంగాణ, ఏ క్యాట్, బీ క్యాట్, ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగు, ఎయిమ్స్, జిప్మారు, దీంతోపాటు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన సమాచారం, దీంతోపాటు డీమ్డ్ కాలేజీలలో కూడా ఎక్కడ శ్రీరామచంద్ర యూనివర్సిటీ కావచ్చు, బాలాజీ యూనివర్సిటీ కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీ కావచ్చు, ఇలా డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన సైట్లో దొరుకుతుంది. సో మీకు ఒకవేళ కట్ ఆఫ్స్కి సంబంధించినటువంటి అప్డేట్ రౌండ్ వైజ్గా, కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, ఏ క్యాట్, బీ క్యాట్, సో వాటికి సంబంధించిన సమాచారం కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో jaypalande.com అనే వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను. ఒకవేళ మీకు నచ్చితే దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. 500 ప్లాన్స్ 1000 ప్లాన్ ఉంది. సో దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో కట్ ఆఫ్స్కి సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో అప్లికేషన్ అయితే జాగ్రత్తగా చేయండి. అప్లికేషన్లో స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ బాక్స్లో నీట్గా కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ బేస్ చేసుకొని మరింత మెరుగైన సమాచారం మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.